అయ్యా మమ్మల్ని ప్రభా పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మా ఆలోచనలు ప్రభా మీకు వ్యతిరేకంగా ఉన్నాయి ప్రభా, వాటిని క్షమించి ప్రభా నాయన ఇదిగో తండ్రి క్రీస్తు మనస్సు కలిగి మేము జీవించడానికి మా అందరికి కృపను అనుగ్రహించమని, ఇదిగో ప్రభా నేను కాదు మీరే మీ ప్రజలతో మాట్లాడి అయా వారికి ఏది అవసరత ఉన్నదో మీరే తీర్చమని, అయా ఇదిగో ప్రభానైనా ప్రభా మీరే ప్రభా దర్శించమని నా ప్రాణాత్మ దేహములను మీకు అర్పించుకుంటూ ఆయన మీ నామమును మీరే మహిమ తెచ్చుకొనమని, పరిశుద్ధాత్మ మీ నడిపింపు నాకు దయచేయమని వేడుకొంచు నజరేయుడని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనం నుంచి చూద్దాం. మరునాడు సముద్రపు అద్దరిని నిలిచి ఉన్న జన సమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటకు దగ్గరేనున్న తిబెరియా నుండి వేరే చిన్న దోణెలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు చిన్న దోణెలెక్కి యేసును వెతుకుచు కపెర్నహూముకు వచ్చిరి. సముద్రపు అద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసు మీరు సూచక క్రియలు చూచుట వలన కాదు, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే సముద్రపు ఒక దరిల చాలా సమూహము అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక చిన్న దోణి ఒకటి మాత్రమే ఉంది, ఇంకేమి ఎవరు కనిపించలా. యేసయ్య కనిపించలా, ఆయన శిష్యులు కనిపించలా. ఎక్కడ వీళ్ళు ఉన్నారు అని చెప్పి వీళ్ళని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చారంటే, ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియా నుండి వేరే చిన్న దోణెలు వచ్చెను. ఎక్కడైతే ప్రభువు వారు ఆ ముందు లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఆయన అక్కడ రొట్టెల్ని విరిచినట్లు, అక్కడ అందరూ కూడా జన సమూహము వాళ్ళందరూ కూడా భోజనం చేసినట్లు, అక్కడ మిగిలిన గంపలు, ఆ గంపల్లో ఎత్తబడిన ఆ రొట్టెల ముక్కలను వారందరూ కూడా ఏరిన విషయము వీరందరూ చూసి ఉన్నారు. ఆ ప్రదేశము నుండి తిబెరియా నుండి వేరే చిన్ని దోణెలు అక్కడికి వచ్చాయంట. అయితే అక్కడ యేసు గాని ఆయన శిష్యులు గాని లేకపోవట జన సమూహం చూసినప్పుడు ఏం చేశారంటే యేసుని వెతుక్కుంటూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే కపెర్నహూమునకు వెళ్ళారు. ఆ దరికి వెళ్ళినప్పుడు ఆయనను కనుగొని, హల్లెలూయా, వెళ్ళారంట. పెద్ద జన సమూహం అంతా కూడా ప్రభువుని వెతుక్కుంటూ వెళ్ళారు. అయితే వీళ్ళు అన్నారు, అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అడిగినప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళతో మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు వారిని ఎందుకు వీళ్ళు వెతుకుతూ వచ్చారంటే ప్రభు వారు అంటున్నారు ఇక్కడ, మీరు రొట్టెలు తిని తృప్తి పొందారు కదా, అందు నిమిత్తమే అలాంటి సూచనలు మీరు సూచనలు చూడవాలని మీరు వచ్చి ఉన్నారు. ఆ రొట్టెలు భుజించి తృప్తి పొందారు కదా, అందువల్లనే మీరు నన్ను వెతుకుచున్నారని నిశ్చయముగా చెప్తున్నా అంటున్నాడు ఆయన. ప్రభు వారు అంటున్నారు, ఈ రోజున చాలా మంది ఆహారము కొరకు ప్రభువుని వాడుకునే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళ పొట్ట కోసం ప్రభు నామాన్ని వాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభువుకు తెలుసు వాళ్ళు ఎందుకు ప్రభువుని వెంబడిస్తున్నారు. చాలా మంది అద్భుత సూచక క్రియలు చూడాలని ప్రభువుని వెంబడించే వాళ్ళు ఉన్నారు. ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళు విశ్వాసంలో స్థిరపరచబడాల. ఆయనను ఇంకా విశ్వసించకుండా ఉన్నారు చాలా మంది. ప్రభువారు అంటున్నారు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. లోకంలో ఒక నానుడు ఉంది, పొట్ట కొరకు కూటి విద్యలు అంటారు కదా. మనం ఏంటంటే మనం ఏ పని చేసినా సరే మనం ఈ పొట్ట కోసమేనండి, మన ఆహారం కోసమే మనం ఏ పని చేసినా. ప్రభువారు అంటున్నారు అది క్షయమైన ఆహారము. దానికోసం కాదు మీరు కష్టపడాల్సింది, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ఈ మాటను అందరూ అండర్లైన్ చేసుకోండి. అక్షయమైన ఆహారము కొరకే మనము కష్టపడవలసిన వాళ్ళమై ఉన్నాము. ఆ అక్షయమైన ఆహారము మనకి ఏమి ప్రసాదిస్తుందయ్యా అంటే నిత్య జీవాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా. నిత్య జీవాన్ని పొందుకోవడం కోసం మనము ఆ అక్షయమైన ఆహారము కొరకు మనం ప్రయాసపడాలి. ఆ ఆహారము ఎక్కడ దొరుకుతుంది అంటే చూడండి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎవరిస్తారండి అది? మనుష్య కుమారుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి అది ఆయన అనుగ్రహిస్తాడు. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఇప్పుడు చూడండి, అక్కడ కూడుకున్న జన సమూహము ఏమంటున్నారు చూడండి. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలని ఆయనని అడుగగా, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మేము దేవుని క్రియలు జరిగించాలంటే మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు చదవమ్మా. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. చూడండి, చాలా మంది దేవుని క్రియలు చేయాలనుకుంటా ఉంటారు, కానీ వాళ్ళ విశ్వాసము దేని మీద ఉంటుందయ్యా అంటే ఆ విశ్వాసానికి కర్త అయిన ప్రభుని యేసుక్రీస్తు మీద ఉంచరు. అనవసరమైన వాటి మీద వాళ్ళు విశ్వాసం ఉంచుతారు కానీ ఆ మిరాకిల్ మీద విశ్వాసం ఉంచుతున్నారు కానీ ఆ మిరాకిల్ చేస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు మీద వారు విశ్వాసం ఉంచట్లా. సూచనలు జరిగిస్తున్న ఒక దైవజనుడి మీద విశ్వాసం ఉంచుతున్నారు కానీ ఆ దైవజనుడిని వాడుకుంటున్న ప్రభువైన యేసు క్రీస్తు మీద వారు విశ్వాసం ఉంచట్లా. చూడండి, దేవుని క్రియలు నువ్వు జరిగించాలంటే ఆ క్రియలకు ఆధారమైన తండ్రి దేవుడు పంపించిన తన కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుటయే. ఆమేన్. హల్లెలూయా. చదువున్నాను, కంటిన్యూ చేయి. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, చూసారా, ఏమి జరిగించుచున్నావు శోధిస్తున్నారు ఇక్కడ ఇంకా ఆయన్ని. అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు. దే స్టిల్ సీకింగ్ ఆఫ్టర్ సైన్స్. ఇంకా సూచక క్రియలు కనబరచాలని వాళ్ళు ఆ ముందు చూశారు. 5,000 మందికి ఆయన 5 రొట్టెలు 2 చేపల్ని ఏ విధంగా ఆయన ఆ జన సమూహం అంతటికి ఆయన ఆహారమును ఎలా కలుగజేశారో వారు చూశారు. ఇంకా చూడాలనుకుంటున్నారు, ఇంకా విశ్వసించట్లా ఆయన్ని. ఇప్పుడు ప్రభు వారు అంటున్నారు చూడమ్మా 31వ వచనం. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. చూసారా, పితరులు అరణ్యములో ఇజ్రాయెల్ ప్రజలు ఏం భుజించారంటే వారు మన్నాని భుజించారు.
పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహిస్తున్నాడు. నిజమైన ఆహారము ఎవరయ్యా అంటే, పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. లోకము నుండి దిగి వచ్చిన నిజమైన ఆహారము ఎవరయ్యా అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారే. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు అని అడిగినప్పుడు ప్రభు అన్నారు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడూ దప్పికొనడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయనే జీవాహారమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనే జీవాహారమై ఉన్నాడు. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుడు నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఆమేన్. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆ మాట మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఆయన నేనే జీవాహారము, మీరు నన్ను భుజించండి, నేనిచ్చు ఆహారమును తీసుకోండి, మీరప్పుడు ఏ మాత్రము ఆకలి కొనరు. అంటే ఇది ఆత్మీయ సంబంధమైన ఆకలి. ఈ ఆకలి ఎప్పుడు తీరుతుందయ్యా అంటే, నువ్వు ప్రభు మాటల్ని నువ్వు భుజించినప్పుడు మాత్రమే ఆ ఆకలి తీరుతుంది. హల్లెలూయా. జుంటె తేనె కంటే మధురమైనది అని నువ్వు అప్పుడు చెప్పగలుగుతావు. ఎంత తింటే అంత ఆరోగ్యం అండి నీ ఆత్మీయ జీవితానికి. నువ్వు ఆత్మీయంగా జీవించాలి, బ్రతకాలి అంటే ఆ జీవాహారాన్ని ప్రతిరోజు నువ్వు భుజించాలి. అందుకే ప్రభువారు అంటున్నారు, ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం నుంచి చూడమ్మా ఒకసారి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. చదువమ్మా. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. ప్రతి వాడును తిని చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాను అనెను. ఆమేన్. హల్లెలూయా. చూసారా, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆహారం కనుక నువ్వు భుజించినట్లయితే, ఆయనిచ్చు ఆహారము, ఇంకా చెప్పాలంటే అందుకనే మనము బల్ల ఆరాధనలో మనము ఆయన శరీరమును ఆయన రక్తమును మనం త్రాగుతున్నాం, ఆయన శరీరాన్ని భుజిస్తున్నాం. ఆ శరీరములో మనకి ఏమున్నదయ్యా అంటే నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా. ఈ లోకానుసారమైన మనం ఫుడ్ కనుక తీసుకుంటే, ఈ రోజు తింటాము, మరలా అది ఎక్స్క్రీట్ అయిపోతుంది, మరలా తింటాము. అది ఈ లోకంలో ఈ శరీరానికి మాత్రమే అది పనిచేస్తుంది. అది నిన్ను నిత్య జీవంలోనికి తీసుకువెళ్ళదు. కానీ ఆయనిచ్చు ఆ జీవాహారమైన ప్రభువుని కనుక నువ్వు భుజించినట్లయితే, అంటే ఆయన మాటలను కనుక నువ్వు భుజించినట్లయితే, నువ్వు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తావు. హల్లెలూయా. నిత్య జీవాన్ని ఉంటావు. అందుకనే ఒకసారి ఆఖరికి 2 మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 55, 10, 11 వచనాలు. వర్షము హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక
భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును. 11వ ఆమేన్. వచనం. 11వ మాట. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును. నేను పంపిన కార్యములు సఫలము చేయును. ఆమేన్. హల్లెలూయా. చూసారా? హల్లెలూయా. వర్షమును హల్లెలూయా. ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగురిచ్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగునే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ఆయన నోట నుండి వచ్చు వచనము, ఆయన మాట ఏం చేస్తుందంటే అది నిష్ఫలంగా మరలా ఆయన యొద్దకు వెళ్ళదు. అది ఏం చేస్తుంది అంటే ఆయన మాట, అది ఆయనకి అనుకూలమైన దానిని నెరవేర్చి ఆయన పంపిన కార్యమును సఫలము చేయును. ఆయన హల్లెలూయా. నీ జీవితంలోకి ఏదైతే మాట విడుదల చేశాడో ఆ మాట నీ జీవితంలో అది జరిగించాల్సిన క్రియను జరిగించి అది సఫలమయ్యేంత వరకు ఆయన మాట నీ జీవితంలో అది క్రియ జరిగిస్తూనే ఉంటది. హల్లెలూయా. మరలా హల్లెలూయా. యుద్ధకు వెళ్ళాలంటే అది ఎందు నిమిత్తమైతే అది వచ్చి ఉన్నదో ఆ మాట తన పని ముగించుకున్న తర్వాతే మరలా ఆ మాట దేవుని దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. నీ హల్లెలూయా. నా జీవితంలో ప్రభువు ఇచ్చిన మాట, జీవాహారమైన ఆయన మాట, అది నిశ్చయముగా సఫలమవుతుంది నీ జీవితంలో. హల్లెలూయా. హల్లెలూయా. నీ హల్లెలూయా. జీవితంలో నువ్వు స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నట్లయితే పొందుకో ఆయన పంపించిన మాట. ఆ స్వస్థత గల మాటలు, ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నదని విశ్వసించు. ఆయన మాట యందు విశ్వసించు. ఆ మాటే జీవాహారమై ఉన్నది. హల్లెలూయా. ఆ మాటే నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. ఆ మాటే నిన్ను జీవింపజేస్తుంది ఈ లోకంలో. ఆ మాటే నిన్ను విశ్వాసంలో పడిపోకుండా ముందుకు తీసుకువెళ్తుంది. ఆ మాట నీలో సన్నగిల్లిన ధైర్యాన్ని నిన్ను బలపరిచి విశ్వాసంలో స్థిరపరుస్తుంది. హల్లెలూయా. దేవుడు అట్టి విశ్వాసమును, ఆయన మాటలు అనుదినము మనం పొందుకునేలాగన మనం ఆయన సన్నిధిలో కనిపెడదాము. దేవుడి కొద్ది మాటలు ఇంటిలోకి ఫలింపులోనికి తీసుకొచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ.